దురంధర్ సక్సెస్ తర్వాత రణవీర్ ఆలోచనలే కాదు రెమ్యునరేషన్ లో కూడా తేడాలొచ్చాయా? షారుఖ్ ఖాన్, రజనీకాంత్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను బీట్ చేసి దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఎదిగాడా? దురంధర్ సినిమాలకు గల్లీ బాయ్ తీసుకున్నదెంత? దురంధర్ భారీ సక్సెస్ రణ్వీర్ సింగ్ లో చాలా మార్పులు తెచ్చాయి. డాన్ 3 మేకర్స్ కి నానా కండిషన్స్ పెట్టి చివరకు ఏదో సాకు చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. మొన్నటి వరకు ఈ కాంట్రవర్సీలో చిక్కుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తాజాగా గల్లీ బాయ్ రెమ్యునరేషన్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. హోల్ సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ హీరోగా రణ్వీర్ ఎదిగాడట. రాఖీ ఔర్ రాన్ కి ప్రేమ్ కహానీ చిత్రానికి 25 కోట్లు తీసుకున్న రణ్వీర్ సింగ్ దురంధర్ సిరీస్ చిత్రాలకు ఏకంగా 325 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అది కూడా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో ఇంత పుచ్చుకున్నాడని తెలుస్తోంది. ఇదే అతడి కెరియర్లో తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ కూడా. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, బన్నీ, ప్రభాస్ ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్. ఇప్పుడు వీళ్ళను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేశాడు గల్లీ బాయ్. దురంధర్ మ్యాసివ్ హిట్ తర్వాత రణ్వీర్ డిఫరెంట్ సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నాడు. జాంబీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గల్లీ బాయ్. జై మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో స్కామ్ 1992, లుటేరే సిరీస్ కు వర్క్ చేశాడు జై మెహతా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందట.